సేవ. ఆ తరువాత 12 ఏళ్లలో జార్జ్ విట్ఫీల్డ్ బ్రిటన్, ఐర్లాండ్, అమెరికాలోని 13 కాలనీల్లో ఆ మూల నుండి ఈ మూలకు పదే పదే సువార్త ప్రయాణాలు చేశాడు. అట్లాంటిక్ సముద్రాన్ని మొత్తం 13 సార్లు దాటాడు. ఆ మహా జలరాశికి అటూ ఇటూ ఉన్న పని కోసం ఇలా విభజించడం చాలా శ్రమతో కూడుకున్నది. ఏ సమయంలో ఏ ప్రదేశాల్లో జార్జ్ సువార్త బోధించాడు అన్నది వరుసగా రాయడం అసాధ్యమే అవుతుంది. కానీ కొన్ని సంఘటనలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో 1741 సంవత్సరంలో జార్జ్ ప్రసంగించేటప్పుడు క్యాంబర్స్లాంగ్ అనే గ్రామానికి పాస్టర్గా పనిచేస్తున్న విలియం మక్కొల్లాక్ మారుమనసు పొందాడు. సంవత్సరం పాటు తన చర్చిలో ఈ కొత్త జన్మ గురించి ప్రసంగాలు చేశాడు. 1742 ఫిబ్రవరి నెలలో 3 రోజులు ప్రత్యేక ప్రార్థనా దినాలుగా జరిపించాడు. 3వ రోజున 50 మంది సంఘస్థులు నూతన జన్మ పొంది సలహాల కోసం ఆయన దగ్గరకు వచ్చారు. అటుపైన వారంలో ప్రతిరోజు ఆయన ప్రసంగించవలసి వచ్చింది. తరువాతి నెలల్లో 300 మంది మార్చబడ్డారు. అలాగే ఒక్క గ్రామంలో జేమ్స్ రోస్ అనే దైవ సేవకుడు సంవత్సరమంతా నూతన జన్మ గురించి చెప్పినా లాభం లేకపోగా 1742 మే నెలలో కొన్ని ప్రార్థనా సొసైటీలను ఏర్పరిచాడు. ఉజ్జీవం పొంగి వరదలై పారింది. ఈ ఇద్దరు దైవ సేవకులు జార్జ్ ఈసారి స్కాట్లాండ్కి వచ్చినప్పుడు క్యాంబర్స్లాంగ్ గ్రామానికి రావాలని అర్థించారు. స్కాట్లాండ్ చేరగానే ఎదురైన ఘనస్వాగతం నుండి తేరుకుని అక్కడక్కడ ప్రసంగాలు, హెచ్చరికలు చేస్తూ ఓ ఆదివారం మధ్యాహ్నం క్యాంబర్స్లాంగ్ చేరాడు జార్జ్. ఊరి బయట ఒక కొండ శిఖరం నుండి లోయలో కంటూ జనం ప్రభురాత్రి సంస్కారం కోసం కిక్కిరిసిపోయి ఉన్నారు. సంఘ పెద్దలు అక్కడక్కడ గుడారాలు నిర్మించారు. 100 కొద్ది పాస్టర్లు రొట్టె విరిచి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 గంటలకి, 6 గంటలకి, 9 గంటలకి ఆ జనసముద్రానికి జార్జ్ ప్రసంగం చేశాడు. రాత్రి 11 గంటల వేళ కలిగిన ఆ గొప్ప ధ్వని ఇంతకు ముందెన్నడూ అలాంటి జనసమూహాన్ని చూడలేదు. దాదాపు గంటన్నర సేపు అక్కడున్న వాళ్లంతా ఏడుపులతో, కేకలతో, వివిధ రీతుల్లో తమ వివిధ పాపాల గురించి గగ్గోలు పెడుతూ ఆక్రోశిస్తున్నారు. ఆ మూలుగులు, పెడబొబ్బులు వింటుంటే చలించకుండా ఎవరూ ఉండలేకపోయారు. ఆ పైన మెక్కొల్లాక్ 1 గంట దాకా ప్రసంగించాడు. జనం అక్కడి నుండి కదల్లేదు. ఆ రాత్రంతా ఆ కొండ, ఆకాశం ప్రార్థనలతో ప్రతిధ్వనించింది. ఆత్మ సాక్షాత్కరించి అందరినీ ముట్టుకున్నట్టు జనమంతా అలా సొమ్మసిల్లడం జార్జ్కి ఇదే మొదటి అనుభవం. వారం తరువాత క్యాంబర్స్లాంగ్కి తిరిగి వచ్చాడు జార్జ్. అక్కడే ఉండే ప్రజలు, ముఖ్యంగా గని కార్మికులు, నేత పనివాళ్లు, వాళ్ళంతా మళ్లీ ప్రభురాత్రి సంస్కారం జరపమని బలవంతం చేశారు. ప్రెస్బిటేరియన్ నిబంధనల ప్రకారం అది సంవత్సరానికి 4 సార్ల కంటే ఎక్కువగా ఆచరించకూడదు. శనివారం ప్రసంగంలో దాదాపు 20,000 మంది విద్యుత్ శక్తి ముట్టుకున్న వాళ్లలాగా ఉత్తేజితులయ్యారు. పెంతెకోస్తు దినం నాటి ఉజ్జీవం లాంటి ఆ చైతన్యం జార్జ్కే ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం ప్రభురాత్రి భోజనం కోసం దాదాపు 30,000 నుండి 50,000 మంది దాకా హాజరవుతారని అంచనా వేయబడింది. స్కాట్లాండ్లో ఇంతమందితో కూడిన సంస్కారం ఎప్పుడూ ఆచరించబడలేదు. బోధకుల కోసం 2 గుడారాలు వేశారు. ప్రభువు బల్లల్ని ఆరుబయటే వేశారు. గుంపులకి దైవ సేవకులు బోధిస్తుండగా ప్రభువు రొట్టెను, ద్రాక్షరసాన్ని కృతజ్ఞతాస్తుతులు చెప్పి పంచవలసిందిగా జార్జిని ఆహ్వానించారు. ప్రెస్బిటేరియన్లు కూడా తన చేతుల్లో రొట్టె, ద్రాక్షరసం పుచ్చుకోవడం చూసి జార్జ్ మనసు ఉద్వేగంతో పొలకించింది. ప్రజల్లో చెలరేగుతున్న అలజడి ఎంత తారాస్థాయికి చేరిందంటే ఇస్తున్న రొట్టె, ద్రాక్షరసాలను ఇతర దైవ సేవకులకు అప్పగించి తాను గుడారాల్లోనికి వెళ్లి మాటిమాటికి బోధలు చెయ్యవలసి వచ్చేది. అతని ప్రక్కనే ఉంటున్న మెక్కొల్లాక్కి జార్జ్ ఏదో అతీతమైన ప్రేమ ఆవహించిన వాడుగా కనిపించాడు. ఆ రోజంతా ఆ పర్వత సానువుల్లో ప్రభురాత్రి భోజనాన్ని నిర్వహించడానికి భార్యతో సహా సంవత్సరం తరువాత మరోసారి క్యాంబర్స్లాంగ్కి వచ్చాడు జార్జ్. వర్షం కురుస్తున్నప్పటికీ దాదాపు 40,000 మంది వచ్చారు. సంస్కారం మాత్రం 3,000 మందికి ఇవ్వబడింది. నాలాంటి దీన దరిద్రుడికి ఇంత ఆధిక్యత ఇచ్చిన దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు అని స్నేహితుడికి ఉత్తరంలో రాశాడు జార్జ్.
కొంతకాలానికి ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. ఈ విషయం జార్జ్కి పట్టజాలని సంతోషంగా ఉంది. ఆమెకు వయసు ఎక్కువగా ఉన్నందువల్ల కాన్పు అపాయమే. వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టాడు. కానీ 4 నెలలకే మరణించాడు. జార్జ్ సంతోషమంతా దుఃఖంగా మారిపోయింది. భార్య ఎలిజబెత్ని మొదటిసారిగా 1744లో అమెరికాకు తీసుకువెళ్లాడు. ఓడ ప్రయాణంలో మరొక ఆపద ఎదురయ్యింది. ప్రక్కలో కొద్దిగా నొప్పి మొదలయ్యింది. దాదాపు 12 వారాలు సాగిన ప్రయాణంలో అంతకు ముందు ఏ ప్రయాణంలోనూ అనుభవించనంత నరకం అనుభవించాడు జార్జ్. ఓడ నావికులు కూడా అంత ప్రమాదకరమైన ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు అన్నారు. ప్రపంచమే తల్లక్రిందులైనట్టుగా తుఫానులు, ఎదురుగాలులు. అమెరికా తీరం చేరాక కూడా వాతావరణం బాగుపడలేదు. జార్జ్ ఆరోగ్యం ప్రమాద స్థితిలో ఉంది. తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోగా ఓడలో నిల్వ ఉన్న ఉప్పులో ఊరవేసిన మాంసాన్ని తినవలసి వచ్చింది. 2-3 సార్లు ఎలిజబెత్ తన భర్తను పోగొట్టుకోబోతున్నానని భయపడింది కూడా. దూరాన భూమి కనిపించినప్పటికీ పెనుగాలులు ఓడను మళ్లీ సముద్రంలోకి నెట్టాయి. చివరికి అక్టోబర్ నెలలో న్యూ హ్యాంప్షైర్లోని పోర్ట్స్ మౌత్ చేరారు. మళ్లీ పెనుగాలి విజృంభించింది. తాను ప్రేమించిన అమెరికాపై తిరిగి కాలు పెట్టగలనా అన్న దిగులు పట్టుకుంది జార్జ్కి. ఓడలోనే ఉండిపోతే ఒడ్డుకు చేరడం సాధ్యమో కాదో తెలియదు. ఏదైనా చిన్న పడవ రావాలని దేవుణ్ణి ప్రార్థించాడు జార్జ్. ఓ చేపలు పట్టే పడవ ఓడను సమీపించింది. విట్ఫీల్డ్ గారు ఓడలో ఉన్నారా అంటూ కేక వినబడింది. ఓడ కెప్టెన్ సలహాను త్రోసిపుచ్చి జార్జ్, ఎలిజబెత్, అతని పరివారమంతా పడవలోకి మారారు. చీకటి పడి గాలి జోరు ఎక్కువయ్యింది. నది సముద్రంలో కలిసే చోటు కనుక్కోలేక పడవ సరంగులు దారి తప్పారు. జార్జ్ బాధ అంతకంతకీ ఎక్కువయ్యింది. రాత్రంతా ఆకలితో ఆ నావలో వర్షంలో అలానే ఉన్నారు. నావలో దుంపలు తప్ప మరేమీ లేవు. నిప్పు రగిల్చే సదుపాయం లేదు. ఆ పడవ చెక్కల మీద పడుకుని యేసుప్రభు తుఫానుని ఎలా గద్దించాడో మన్నం చేసుకున్నాడు జార్జ్. పడవలో ఉన్నదెవరో తెలియని పల్లెవాళ్లు మరో పడవలోని వాళ్లతో సంభాషించారు కొంతసేపు. విశేషాలేంటి? ఒడ్డున న్యూ ఇంగ్లాండ్ ప్రజలంతా ఎవరో విట్ఫీల్డ్ గారంట, ఆయన వస్తాడని ఎదురుచూస్తున్నారు. మా చెల్లాయి కూడా చాలామందితో కలిసి మా పేటలో ఆయన క్షేమంగా చేరాలని ప్రార్థనలు చేస్తోంది. జార్జ్ మనసు ఆనందంతో తేలికపడింది. చివరికి తెల్లవారి 9 గంటలకు ఒడ్డు చేరారు. చేరవలసిన చోటుకి బాగా ఉత్తర దిశలోని యార్క్ హార్బర్ చేరింది నావా. అనుకోని ఈ సందర్శనానికి ఆ ఊరి వాళ్లంతా జార్జిని గుర్తుపట్టగానే సంతోషం పట్టలేకపోయారు. జార్జ్ ద్వారా క్రొత్త జన్మ పొందిన ఒక యువ దైవ సేవకుడు వెంటనే జార్జ్ని తనతో తీసుకువెళ్లడానికి సిద్ధపడుతుంటే అతన్ని వారించి బుల్మాన్ అనే డాక్టర్ గారు జార్జ్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ జార్జ్ స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడ జార్జ్ ప్రాణం కోసం డాక్టర్ గారు అహోరాత్రులు పోరాడారు. ఎలిజబెత్ తన స్నేహితురాలికి రాసిన ఉత్తరాల్లో నా ప్రియమైన దైవ సేవకుడు తన మరణశయ్య మీద ఉన్నాడు అని రాసింది. ఆ ఉత్తరం బోస్టన్లో అంతకు ముందెన్నడూ లేనంత కలవరం రేకెత్తించింది. దివారాత్రులు ప్రార్థనలు జరిగాయి. చివరికి ఎలాగైతేనేం గండం గడిచింది. జార్జ్ కోలుకుంటున్న రోజుల్లోనే యార్క్ నగర సువార్తికుడైన మోడీ గారు అతన్ని దర్శించాడు. బోస్టన్ నుండి అక్కడ జార్జ్కి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న జాన్ స్మిత్ మరొక డాక్టర్ని వెంట పెట్టుకుని ఆఖరి క్షణాల్లో జార్జ్కి సేవ చేయడానికి గాని లేదా సమాధి కార్యక్రమానికి హాజరవుదామని గాని వచ్చారు. కానీ ఫుల్పీట్ మీద ప్రసంగం చేస్తూ దర్శనమిచ్చాడు జార్జ్. 1 కాదు, రోజుకు 2 ప్రసంగాలు చేశాడు యార్క్ నగరంలో. నరాల బలహీనత వల్ల విలవిల్లాడిపోతూనే తేరుకున్న తర్వాత 4 మైళ్లు గుర్రపు స్వారీ చేసి మరో ప్రసంగం చేస్తానన్న మాట నిలబెట్టుకున్నాడు. మైళ్ల తరబడి ప్రయాణాలు, వర్షాల్లోనే బోధలు, ఇలా మృత్యువు అతనికి వెంట్రుక వాసిలో ఉండేది. 3 డాక్టర్లు అతని వెంటే ఉండేవారు ఆ రోజుల్లో. నగరంలోని ముఖ్యమైన పౌరులు ఒక చర్చిలో జార్జ్ ప్రసంగించేలా మాట తీసుకున్నారు. రక్తనాళాలను నొక్కిపట్టినట్లు వికారం, కళ్ళు చీకట్ల కమ్మడం, మూర్ఛ, భరించరాని నరకయాతన మొదలైన లక్షణాలు ఉన్న గుండెపోటు బాగా ముదిరింది. జార్జ్ ఆ రోజుల్లోనే అనేవాడు, నాలో 2 మనుషులు ఉన్నారు. నరక యాతన పడుతున్న ఈ భౌతిక శరీరం. ఇవేవి
అంటక ప్రశాంతంగా సంతోషంగా ఉన్న ఆత్మ. నొప్పి ఎక్కువగా ఉండడంతో ప్రసంగానికి మరొకరిని నియమించారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రసంగం వినడానికి చర్చికి వెళ్లిపోయారు. డాక్టర్ బుల్మ్యాన్ తన వైద్యానికి ఉపక్రమించాడు. జార్జ్ ఆలోచనలు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఒకే మనిషిలో ఇద్దరు మనుషులు. హఠాత్తుగా డాక్టర్ గారితో అన్నాడు, నా నొప్పి తగ్గింది. నేను వెంటనే చర్చికి వెళ్ళి బోధించి ఇంటికి తిరిగి వచ్చి చనిపోతాను. ఈ జబ్బు ఉన్నవారు నొప్పి లేకపోయినప్పటికీ పడక మీదే ఉండడం మంచిది. సరైన బట్టలు వేసుకుని తూలుతూ చర్చికి బయలుదేరాడు జార్జ్. చూడగానే చర్చంతా చనిపోయినవాడు లేచి వస్తున్నట్లు నోళ్లు వెళ్లబెట్టారు. చావు కళ వచ్చేసి పాలిపోయి నీరసంగా ఫుల్పిట్ ఎక్కుతున్న జార్జ్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. చీమ చెట్టుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించిన చర్చిలో నీరసంగా నూతిలో నుండి వచ్చినట్టు జార్జ్ గొంతు వినిపించింది. నేను చనిపోయినట్టుగానే భావించుకుని నా మాటలు వినండి. క్రమంగా స్వరం బలం పుంజుకుంది. వెనుకటి శక్తి మెల్లిమెల్లిగా తిరిగి వచ్చింది. 1740లో ఒకసారి అదే ప్రదేశంలో బోధించినప్పుడు అదే సంఘస్థులు మర్యాద కోసం కూర్చుని విన్నారే గాని ఏమీ ప్రయోజనం కలగలేదు అప్పట్లో. అయితే ఇప్పుడు ఆ చర్చంతా మారుమ్రోగిన నిట్టూర్పులు, అంగలార్పులు చూస్తే జార్జ్కి నమ్మశక్యం కాలేదు. తన బోధ వినపడనీయకుండా ఆ రోదనే ఎక్కువైపోయింది. అలా అయితే 1000 సార్లు తాను చచ్చిపోయే స్థితి వరకు వస్తే బావుండు అనిపించింది అతనికి. దేవుని ఇష్టం అదే అయితే ఇక ఇంటికి చేరి చనిపోయినా తనకి పర్వాలేదు. మెల్లగా చర్చి బయటకు నడిచాడు జార్జ్. అందరూ నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. జార్జ్ శవమే నడిచి వెళ్తున్నట్లుగా ఉంది. డాక్టర్లు, భార్య, స్నేహితులు అతని వెంటే ఉన్నారు. బంకమన్ను ముద్దలాగా చల్లగా ఉంది శరీరం అంటూ భయంగా ఆతృతగా అనుకుంది ఎలిజబెత్. మంటకి ఎదురుగా పడక వేశారు. గుండెపోటు మరోసారి చెలరేగి అతని స్పృహ పోగొట్టింది. తన మహిమలోకి క్రీస్తు ఆహ్వానించాలని అతడు మౌనంగా ఎదురుచూశాడు. ప్రక్కన ఎవరో గుసగుసలాడుకోవడం అతనికి స్పష్టంగా వినబడింది. ఇక లాభం లేదు, అంతా అయిపోయింది. కొద్దిగా వెచ్చదనం అతని రక్తనాళాల్లోకి పాకింది. కొద్దిగా వణుకుతూ నిశ్చలంగా పడుకున్నాడు జార్జ్. కానీ మెల్లిమెల్లిగా అతను ఆరోగ్యం పుంజుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లు, ట్యూటర్లు జార్జ్కి వ్యతిరేక సాక్ష్యం ఒకటి ప్రచురించారు. సానుభూతి లేనివాడు, తప్పులెన్నేవాడు, వదరబోతు అంటూ జార్జ్ని వర్ణించారు. కలలు, దర్శనాల చేత నడిపించబడేవాడు. ముందుగా సిద్ధపడకుండా నోటికి వచ్చిన దాన్ని ప్రసంగిస్తాడు. గర్విష్టి అంటూ నానా రకాలైన విమర్శలు చేశారు. జార్జ్ అంతకు ముందు, ఆ తర్వాత జర్నల్స్ అనే పేరుతో నూతన జన్మ లేని దైవసేవకుల గురించి రాస్తూ ఉండేవాడు. వీటి వల్ల దైవసేవకుల మధ్య అభిప్రాయ భేదాలు, చీలికలు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. క్షమించండి, చీలికలు కల్పించడం నా అభిమతం కాదు. శాంతి సువార్తను బోధించడానికే ఇక్కడికి వచ్చాను. వినాలని ఆసక్తి ఉన్న వాళ్ళకందరికీ బోధిస్తాను. అందరిలోనూ ప్రేమ, సమాధానం పెంచడమే నా గురి అనేవాడు జార్జ్. హార్వర్డ్లో వ్యతిరేకత ఉన్నా కూడా జార్జ్ రేపిన మేలుకొలుపు వ్యాపించింది. జార్జ్ ఆరోగ్యం మెరుగుపడింది. తన శక్తులన్నిటినీ ఆ కాలంలో బోస్టన్ ప్రజల కోసం దారపోశాడతను. అంతకుముందు తమ చర్చిల్లోకి జార్జ్ రావడాన్ని నిషేధించిన పాస్టర్లు కొందరు స్కాట్లాండ్లో జార్జ్ సువార్త విజయాలను విని తెల్లవారి ప్రసంగాలను ఏర్పాటు చేసి ఆహ్వానించారు. చలిలో ఉదయం 6 గంటలకి ఎక్కువ మంది రారేమో అనుకుని 7 గంటలకు మార్చి ఓ చిన్న మీటింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. మొదటి రోజున చోటు చాలక చాలామంది తిరిగి వెళ్లిపోయారు. రెండవ రోజు ప్రసంగం విశాలమైన హాలులోకి మార్చబడింది. ఇంకా తెల్లవారని పొగ, మంచులో లాంతర్లతో జనం వచ్చి హాలంతా నిండిపోయింది. ముందు ప్రసంగం, తరువాత ఉదయ ఫలహారం అంటూ చెప్పుకునేవారు బోస్టన్ నగరవాసులు ఆ రోజుల్లో. ఒకరోజు జనంతో హాలు నిండిపోతే జార్జ్ వెళ్లడానికి చోటు లేక కిటికీలో నుండి దూరవలసి వచ్చింది. అతని తల కిటికీ చువ్వల గుండా లోపలికి కనిపించేసరికి హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. చాలా కాలం జార్జ్ అనుచరులంటే సానుభూతి లేని బోస్టన్ నగర ఉన్నతాధికారి తను కూడా కిటికీలో నుండి లోపలికి వచ్చేసరికి చప్పట్లు మారుమ్రోగాయి. ఆ రోజుల్లో జార్జ్ని మిమిక్రీ చేస్తూ ఒక వ్యక్తి ప్రజలను వినోదపరుస్తూ డబ్బు చేసుకునేవాడు. ఒక రోజున అతను మరికొన్ని కిటికీలు నేర్చుకోవాలని ప్రసంగానికి వచ్చి కూర్చున్నాడు. మధ్యలో లేచి వెళ్ళిపోదామంటే దారి లేదు. ఇక చివరిదాకా కూర్చోవడం తప్పలేదు. జార్జ్ ప్రసంగిస్తున్న మీటింగ్లో చెవులు మూసుకుని కూర్చోగలిగేవాడు ఎవడూ లేడు. సరే, ఎలాగూ కూర్చున్నాను కదా,
ఇంకా మిమిక్రీకి సహాయపడే మాటలు చేష్టలు దొరుకుతాయని చెవులు రిక్కించుకుని అంతా విన్నాడా వ్యక్తి. ప్రసంగం వింటున్న కొద్దీ తన మీద తనకే అసహ్యం వేసింది అతనికి. ప్రసంగం అయిపోయేసరికి ఏదో లోకంలో ఉన్నట్లనిపించింది. జార్జ్ విట్ఫీల్డ్ గారి చేష్టల్ని చాలా తేలికగా అనుకరించవచ్చు, కానీ ఆయన మాటల్ని పెడచెవిని పెట్టడం చాలా కష్టం. ఆ ప్రసంగం అతనిలో చలనం కలిగించింది. క్షమాపణ చెప్పుకోవడానికి నేరుగా విట్ఫీల్డ్ గారి దగ్గరకు వెళ్లే గుండె ధైర్యం లేదు. మరో పెద్ద మనిషి ద్వారా అడిగించి ఆ తరువాత రోజున జార్జ్ని కలిసేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాతి రోజు చాలా నమ్రతగా జార్జ్ గది తలుపు తట్టాడు ఆ మిమిక్రీ కళాకారుడు. తలుపు తెరిచి చూస్తే అతని పాలిపోయిన మొహంలో కనిపిస్తున్న సిగ్గు, భయం చూసి జార్జ్ చిరునవ్వు దాచుకోలేకపోయాడు. అయ్యా, నన్ను క్షమించగలరా? నీరసంగా అడిగాడు మిమిక్రీ ఆర్టిస్టు. నిస్సందేహంగా రండి అండి, రండి కూర్చోండి అన్నాడు అతన్ని దగ్గర కూర్చోబెట్టుకుని. ఏది, నన్ను చాలా బాగా అనుకరిస్తారట కదా మీరు, ఓసారి చేసి చూపించండి అని కొంతసేపు వినోదించి ఆ పైన అతనికి సువార్త బోధించాడు జార్జ్.